పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే, ఆయనతో సమాధానపరచబడే నిశ్చయముగా జీవితం. దేవుడితో సమాధాన పడే నిశ్చయముగా మనము జీవితము. యోహాను 3:16 ఏంటంటే, అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి విశ్వాసం నుంచి వాడు నశింపగలిగించు. అద్వితీయ కుమారుడు యేసు ప్రభువును ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో అతడు నశింపక నరకానికి వెళ్ళకపోవడం నిత్యజీవాన్ని పొందుకున్నట్టుగా చూస్తున్నాం. యోహాను 4:4 మీలో యేసు ఉన్నట్లయితే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. లోకంలో ఒకడు వాడే సైతాను కనుక వానికంటే మీలో ఉన్న యేసయ్య గొప్పవాడు అన్నట్టుగా చూస్తున్నాం. కనుక ఇర్మియా రాసిన పత్రిక 31వ అధ్యాయం 3వ వచనం, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. ఈ లోకంలో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారు ఎవరూ లేరు. ఎందుకంటే ముగింపు వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడే ప్రేమ దేవుడు ప్రేమ. ఈ లోకంలో అన్నదమ్ముల ప్రేమ కొంతకాలం ఉంటుంది, అక్క చెల్లెల ప్రేమ కొంతకాలం ఉంటుంది, బంధుమిత్రుల ప్రేమ కొంతకాలం ఉంటుంది, స్నేహితుల ప్రేమ కొంతకాలం ఉంటుంది. కానీ దేవుడి ప్రేమ శాశ్వత కాలము వాటిని మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక యోహాను 4:19 అయితే, ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక ఆయనను ప్రేమిస్తున్నాము. దేవుడే మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయనని ప్రేమిస్తున్నామని చూస్తున్నాం. కనుక దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు చూడండి. కృష్ణుడికి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అన్నప్పుడు అతడు మోకరించి అడిగినప్పుడు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మనగానే ఆ కృష్ణుడు వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తున్నాం. వ్యభిచారం చేయొచ్చు పట్టబడిన ఆ స్త్రీని శిక్షించిన ప్రభు ప్రేమించిన కనుక అందరూ అనేక రకాలుగా విధించారు, దూషించారు, కొట్టారు, తిట్టారు. కానీ ప్రభు వాటికి అమ్మా ఇక పాపం చేయక నీతి కలదానిపై జీవించు అన్నట్టుగా మనము చూస్తున్నాం. కనుక యోహాను 6:37 ఏంటంటే, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తున్నారో నేను ఎంత మాత్రము తోసేసే దేవుణ్ణి